నమస్తే అండి. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో టేబుల్ ల్యాంప్ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ టేబుల్ ల్యాంప్ అల్లటానికి 2 కలర్స్ బీడ్స్ తీసుకుంటున్నాను. డార్క్ స్కై బ్లూ, వైట్. ఇవి 6 mm సైజ్ బీడ్స్ అండి. ఈ 2 కలర్స్ బీడ్స్, ఫిషింగ్ వైరు, నీడిలు, కట్ చేసుకుంటానికి ఒక కట్టరు, ఈ మాత్రం సరిపోతాయి. పార్ట్ 1లో ఇంత మటుకు అల్లే విధానం షేర్ చేశాను, అంటే ఇక్కడ వరకు. ఓకేనా? పార్ట్ 2లో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాము. మనకు అల్లికంతా 4, 5, 6, 7 బీట్ మెథడ్తో కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ వరకు అయిపోయింది కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2 ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ 6 బీట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఈ స్టెప్లో. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీటు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీటు, ఈ 2 బీట్స్ తీసుకోవాలి. ఇక్కడ బేస్ అంటే ఇక్కడ ఉన్నవి అని అర్థం. 1, 2 ఉన్నాయి బేస్. 4 తీసుకోవాలి. 1, 2, 3, 4 ఇలా. 4 + 2 6 ఇలా. నెక్స్ట్ మరలా 2 బీట్స్ తీసుకోవాలి. ఇక్కడ 4 బీట్ మీద ఉపయోగించాం. ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. ఈ ఫ్లవర్లోంచి బీటు, బేస్ 2 బీట్స్. 1, 2, 3 2 బీట్స్ యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్లో ఈ బీడ్లో నుంచి ఇలా తీసుకొచ్చేసి 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయాలి. 5, 6 బీట్ వేసాం. నెక్స్ట్ మరలా 2 బీట్స్ తీసుకోవాలి. ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. 3 బీట్స్ తీసుకోవాలి. ఈ బీడ్లో నుంచి ఇలా బయటకు వచ్చేయాలి. మరలా 2 బీట్స్ తీసుకోవాలి. ప్రతిసారి 2 బీట్స్ బేస్ చేసుకోవాలండి. 1, 2, 3 ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేయాలి. 2 + 3 5 ఇలా. 6, 5, 6, 5 అలా ఆల్టర్నేట్గా మొత్తం వేసుకొచ్చేయండి ఇక్కడ వరకు. లాస్ట్కి ఏం చేయాలనేది నేను చెప్తా. నేను వేసేస్తా, మీరు వేసేయండి. ఇలా బయటకు వచ్చేసి ఇలా 2 బీట్స్. 5 బీట్ ఫ్లవర్ వేయాలనుకోండి 2 బీట్స్ యాడ్ చేయండి. 6 బీట్ ఫ్లవర్ వేయాలనుకోండి 3 బీట్స్ యాడ్ చేయండి. ఈజీగా ఉంటుంది మీకు. తప్పు మాత్రం వేయద్దండి. తప్పు వేస్తే మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేము. ఈ బీడ్ వర్క్లో తప్పుగానే ఉండిపోద్ది అనమాట. ఆల్టర్నేట్గా చక్కగా వేసేసేయండి. 5, 6 అలా. ఒకసారి వేసిన తర్వాత మరలా చెక్ చేసుకోండి. బీడ్ వర్క్ గురించి మాట్లాడతానండి మీతోను. కిందటి వీడియోలో చూపించా కదండి, లాంతర్ అల్లే విధానం ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. అల్లుకునే విధానం షేర్ చేశాను. దానికి కావాలంటే లింక్ పెట్టండి అన్నాను. ఈ వీడియోలో కూడా చెప్తున్నానండి. ఆ లాంతరు ఈజీగా ఉంటుంది. ఈ 2 లాంతరు, ల్యాంపు, ఈ 2 పూర్వకాలం నాటి ఐటమ్స్. ఇప్పుడు మనకు కావాలన్నా చూడాలన్నా కానీ దొరకవు. ఇలాంటివి చక్కగా మీరు అల్లటానికి ప్రయత్నం చేయండి. అబ్బా ఖర్చు తక్కువ, కొంచెం టైం అయితే పడుతుంది, కానీ చాలా రోజులు మనకి ఉంటాయి. ఇవి పిల్లలకు చూపించడానికి కానీ చాలా బాగుంటాయండి ఈ ఐటమ్స్ మాత్రం. గిఫ్ట్గా ఇవ్వచ్చు, లేదంటే మన ఇంట్లోనే డెకరేషన్గా ఐటమ్గా పెట్టుకోవచ్చు, షోకేస్ పీస్ లాగా. ఓకేనా? ఇలా చూడండి, అల్లికి ఎంత ఫాస్ట్గా అయిపోద్దో. మనము అల్లేటప్పుడు అండి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అసలు మనం ఈ స్టెప్ ఏమి వేస్తున్నాము అని చెప్పేసి ముందు చూడండి వీడియోని. చూసిన తర్వాత వేస్తుంటే మీకు ఈజీగా అర్థమైపోద్ది అల్లిక. కొంచెం వీడియో ముందుకు కూడా వెళ్ళండి. వెళ్ళి చూసిన తర్వాత ఒకసారి వీడియో చూసేస్తే మీకే అర్థమైపోద్ది ఏ స్టెప్ ఎప్పుడు ఏం వేసానా అనేది. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట. స్టెప్ ఇప్పుడు 4 బీట్ మెదడా 5 బీట్ మెదడా అనేది మీకు ఈజీగా అర్థమైపోద్ది. అల్లిక మాత్రం నీట్గా ఉంటుందండి. మనం అల్లుకునే విధానంలో ఉంటుంది. మీరు లూజు, ఒక స్టెప్ లూజు, ఒక స్టెప్ టైటు అలా వేయకండి. ఎందుకంటారా, మొత్తం సమభాగంగా అల్లుకుంటేనే మనం అల్లుకున్న యొక్క వస్తువు అందంగా ఉంటుంది అన్నమాట. ఇలా చూడండి, ఫాస్ట్గా అయిపోద్ది మొత్తం అండి. ఇలా అంతా మీకు
ఒక గంటన్నరలో 2 గంటలు వేసుకోండిలే. 2 గంటలు మళ్ళీ వైర్ అయిపోయిన ఎక్కించుకోవాలి కదా, 2 గంటలు అయిపోద్దండి కూర్చుంటే. మనకు బీట్స్ కూడా చాలా తక్కువే పడతాయి. ఇంకా లాస్ట్కి వచ్చేసామండి. ఇదిగోండి ఒకసారి చూపిస్తాను చూడండి. 5 6 5 6 5 6 5 6 5 6. ఇక్కడ మనం ఏం చేయాలి, 5 బీట్ మెథడ్ ఉపయోగించాలి. ఇటు 6 ఉంది, ఇటు 6 ఉంది, మిడిల్కి వచ్చేసాం, లాస్ట్కి వచ్చేసాం. ఈ 2 బీట్స్లో నుంచి కూడా బయటకు వచ్చేసేయండి. ఇలా మరలా పైకి తీసుకొచ్చేసేయండి. లెఫ్ట్ ఉంది కదా బీడు నిలబడి దానిలోకి తీసుకొచ్చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, మిడిల్లో 2 బీడ్స్ ఉన్నాయి, రైట్ 1 బీడు, లెఫ్ట్ 1 బీడు, మొత్తం 1 2 3 4 ఉన్నాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి, కేవలం 1 బీడ్. ఇలా ఓకేనా. నాట్ వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, 5 6 మీకు ఆల్టర్నేట్గా వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేసేసుకున్న తర్వాత పై స్టెప్కి వెళ్ళిపోతాం. ఓకే అండి, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇలా ఉంటుంది షేప్ ఈ స్టెప్ అయిపోయిన తర్వాత. ఓకే అండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. పైకి తీసుకొచ్చేసాను వైర్ని ఇలా. నెక్స్ట్ ఇక్కడ మనకి 5 6 5 ఇలా ఫ్లవర్స్ వచ్చాయి కదండి. దీనిలో నుంచి ఫస్ట్ 6 బీడ్లో నుంచి 2 బీడ్స్ ఉన్నాయి కదా, 6 బీడ్ ఫ్లవర్లో 1 బీడ్లోకి తీసుకెళ్ళిపోండి నీడిల్ని. ఇలా ఇక్కడ మనం 3 బీడ్స్ బేస్ చేసుకోవాలి. 6 బీడ్లో నుంచి 2 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడు, 5 బీడ్లో నుంచి ఈ బీడు, 6 బీడ్లో నుంచి ఈ బీడు, ఈ 3 1 2 3 బీడ్స్ బేస్ చేసుకోవాలి. 4 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 1 2 3 4 4 + 3 7. ఇలా 1. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 బీడ్స్ బేస్, 1 2 3. 1 బీడ్లో నుంచి నీడిల్ తీసుకొచ్చేసాను, ఇది సెకండ్ బీడ్, థర్డ్ బీడ్. ఓకే అండి, ఇదిగోండి ఈ 4 బీడ్స్ ఈ 3 బీడ్స్కి యాడ్ చేసాం. దీనిలో నుంచి ఈ బీడు, దీనిలో నుంచి ఈ బీడు, దీనిలో నుంచి ఈ బీడు, ఈ 3 బీడ్స్. ఓకేనా, 4 బీడ్స్. ఇలా లాగేస్తున్నాను చూడండి. ఇలా 7 బీడ్ ఫ్లవర్ అనేది మనకి ఇక్కడ ఉపయోగించాం. చాలా రేర్ అనమాట. మనం 7 బీడ్ ఫ్లవర్ అనేది మనకి అంటే షేప్ రావటం కోసం మనం ఉపయోగించటమే కానండి, చాలా రేరుగా 7 బీట్ ఉపయోగిస్తాం. మరలా 3 బీడ్స్ బేస్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, దీనిలో నుంచి 1 బీడు, 2 3. చూసారా, 1 2 3. ఈ ఫ్లవర్లో నుంచి 7 బీడ్ ఫ్లవర్ ఉంది కదా, దానిలో నుంచి ఈ బీడు 1 2 3 4 బేస్ అవుతాయి మనకి. 3 బీడ్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. 4 + 3 7. ఇలా నెక్స్ట్ 3 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేసేయండి. ఇలా టైట్గా లాగేసేయండి. నెక్స్ట్ మరలా దీనిలో నుంచి ఈ బీడు, 5 బీడ్ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, 6 బీడ్ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, 1 2 3 బేస్ అవుతాయి. ఇది ఒకటి, ఈ ఫ్లవర్లో నుంచి ఒకటి యాడ్ చేసుకోవాలి. 1 2 3 4 అవుతాయి. 3 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేద్దాము. 1 2 3. ఇలా 1 2 3 4 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 3 దీనిలో నుంచి
పక్కన వర్క్ జరుగుతుందండి, కొంచెం మోత వస్తూ ఉంటుంది, మాటలు కొంచెం అడ్జస్ట్. ఓకేనా, మరలా 3 బీట్స్ తీసుకుందాం. బేస్ 1 2 3. చూసారు కదా, 1 2 3. మనం క్లోజ్ చేసేస్తున్నాం, దీన్ని క్లోజ్ చేసేస్తున్నాం అనమాట. అందుకని చెప్పేసి 7 బీట్ మెథడ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. 1 2 3. ఈ బీట్లో నుంచి 3 బీట్స్లో నుంచి బయటకు వచ్చేయటం, మరలా బయటకు వచ్చేయటం, మరలా 3 బీట్స్ తీసుకోవాలి. 1 2 3. 1 2 3 4 ఉన్నాయి, 3 యాడ్ చేసేయటమేను. అర్థం కాకపోతే వెనక్కి ముందుకి జరుపుకోండి అబ్బా, కొంచెం మీకు అర్థమవుతుంది కొత్త వాళ్ళు అయితే. నెక్స్ట్ చూసారు కదా, మనం కరెక్ట్ వేసామో రాంగ్ వేసామో అనేది లాస్ట్లో మనకి తెలిసిపోద్ది. ఇక్కడ చూసారా, మరలా బేస్ 1 2 3 ఉన్నాయి. ఈ 3 బీట్స్లో నుంచి తీసుకొచ్చేద్దాం బయటికి ఇలా. నెక్స్ట్ ఇంకా ఈ ఫ్లవర్ని గ్యాప్ ఉంది కదా, యాడ్ చేసేయాలి కాబట్టి కలిపేసేయాలి దీన్ని. అందుకని ఇక్కడ స్టాండింగ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోండి ఇలా. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ బేస్ 3 అవుతాయి. 1 2 3. ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి. మరలా ఈ ఫ్లవర్లో 1 బీట్ ఉంది. 4th ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీట్ ఉంది. 5th 1 2 3 4 5 బీట్స్ ఉన్నాయి. 2 బీట్స్కి మాత్రమే కేవలం యాడ్ చేయాలి. 1 2 2 + 5 7. లాస్ట్కి 2 బీట్స్తో ఈ స్టెప్ ఎండ్ అవుద్ది మనకి ఇలా. నెక్స్ట్ బయటకు వచ్చేద్దామండి. మనం పైన కదా అల్లుతున్నది, మనం పైన అల్లుకుంటాం కాబట్టి పైకి తీసుకొచ్చేద్దాం ఇలా. ఓకే అండి, ఇదిగోండి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది మనకి. ఇక్కడ ఈ స్టెప్ అంతా 7 బీట్ మీద ఉపయోగించాం. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ వరకు అయితే వచ్చేసాం మనం. ఇంకా పక్క బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదామండి. ఇక్కడ 2 బీట్స్ బేస్ అవుతాయి. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీటు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీటు, 2 బీట్స్ బేస్ అవుతాయి. 3 బీట్స్ యాడ్ చేయాలి. 2 + 3 5 ఇలా. నెక్స్ట్ మరలా 2 బీట్స్ బేస్ చేసుకోవాలి ఇలా. 1 2 3 ఉన్నాయి, 2 యాడ్ చేయాలి. ఇలా మరలా కొంచెం టైట్గా లాగేసేయండి. మరలా 2 బీట్స్ బేస్. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీటు, కింద బేస్ 2 ఉంటాయి. 1 2 3 ఉంటాయి. 2 బీట్స్ మాత్రమే మనం యాడ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసేస్తున్నాం. కొంచెం లూజ్ ఏదైనా ఉంటే టైట్గా లాగేసేయండి. ఈ స్టెప్లో మాత్రం లూజ్ అనేది మనం ఉంచకూడదు. ఇక్కడే మనకి ఫిట్నెస్ రావాలండి, అందుకని కొంచెం నిదానంగా వేసేసుకోండి. మరలా 2 బీట్స్ బేస్ ఇలా తీసేసుకోండి అబ్బా, నేను అల్లేస్తూ ఉంటాను. 5 బీట్ ఫ్లవర్ 2 బేస్ చేసుకోండి. ఇక్కడ 1 2 3 ఉంటాయి, 2 యాడ్ చేసేయండి. నేను యాడ్ చేస్తూ ఉంటాను, మీరు యాడ్ చేసేయండి. అల్లిక ఈజీ అబ్బా, అసలు ఆడతా పడతా వేసేయచ్చు. ఇది ఏ బీట్ మెథడ్ అని కొంచెం అలవాటు పడేదాకానే కానండి. బీట్ వర్క్లోనూ మనకి అల్లిక అల్లే విధానం మనకి ఎలా అల్లాలి ఏంటి అనేది మనకు వచ్చిన తర్వాత మాత్రం ఈజీగా అల్లేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆడతా పడతా వేసేయచ్చండి అల్లిక. చూస్తుంటేనూ బొమ్మో ఏంటిది అసలు ఎలా అల్లారు అన్నట్టు ఉంటుంది. కానీ మనం అల్లుతూ ఉంటేనే
దాని యొక్క విలువ తెలుస్తుంది అనమాట. కాకపోతే కొంచెం టిప్స్ పాటిస్తూ ఉంటే కొంచెం ఎక్కడ ఏం వేయాలి అనేది మనకు అర్థమైపోద్ది. ఇంకా లాస్ట్కి వచ్చేసానండి. లాస్ట్కు 2 బీట్స్లో నుంచి కూడా ఇలా మధ్యన ఏలు పెట్టుకుంటే మనకి ఈజీగా బీట్స్ అనేది కనిపిస్తాయి. ఇలా మధ్యన పెట్టేసి ఇలా 2 బీట్స్ బేస్ టైట్గా లాగేసేయండి. ఈ పై బీడ్లోకి కూడా తీసుకెళ్ళండి, నిలువు బీడ్లోకి. ఇక్కడ మనకి 1 2 3 4 ఉన్నాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. కేవలం 1 బీడ్. మరలా ఈ 2 బీడ్స్లో నుంచి గ్రిప్ చాలదండి, ఏలు పెట్టడమేను. ఇలా ఏలుతో మనం గ్రిప్ తీసుకోవాలి. తర్వాత పైకి వచ్చిన తర్వాత గ్రిప్ తీసేసి లాగచ్చు. ఇలా పైకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు లూజ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా లాగేసేయండి. ఇలా పట్టుకుని ఇలా లాగేసేయండి. మనకి ఇదిగోండి ఇక్కడ వరకు అయితే వచ్చేసాం. ఓకేనా. ఇది కిరోసిన్ పోసుకునే ఒక బౌల్ లాంటిది అనమాట. ఇక్కడ ఈ ల్యాంప్కి ఇక్కడ కిరోసిన్ పోసేస్తాము. అలా ఒక బౌల్ లాగా మనకి ల్యాంప్ తయారైపోయింది. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇలా ఉబ్బెత్తుగా ఉంది. దీన్ని ఏం చేస్తారంటే ఇలా అనేసేయండి లోపలికి. ఇలా లోపలికి అనేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నీట్గా ల్యాంప్కి అడుగు భాగం రెడీ చేసేసాం కిరోసిన్ పోసుకునేది. ఓకే అండి. మీకు పైన 6 బీడ్స్ అయితే రావాలి. 1 2 3 4 5 6 బీడ్స్ ఇక్కడ వరకు వచ్చేస్తే ఈ కిరోసిన్ పోసుకుని కింద భాగం వరకు మనకు రెడీ అయిపోద్ది అనమాట. ఓకే అండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇంకప్పుడు బయట తీసేసుకుందాము. వైట్ కానీ మీ ఇష్టం అండి, ఏదైనా లైట్ కలర్ తీసుకోండి. వైట్ పింక్ ఏదైనా సరే లైట్ కలర్ తీసుకోండి. గాజు అనేది అయితే గాజు గ్లాసు వైట్గానే ఉంటుంది కాబట్టి రియల్గా వైట్ అందరి దగ్గర ఉంటాయి. ఇంకా వైట్ తీసుకుంటే మంచిది. లేదండి మా దగ్గర అంటే మీరు లైట్ కలర్స్ అయినా వేసేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ భాగం వేద్దాం. ఇక్కడ ఫస్ట్ పక్క బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళండి. ఇది టైట్గా ఉంటుంది మనకి, ఇక్కడ వరకు టైట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ 1 బీడ్ ఉంది, 6 బీడ్స్కి వేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ 1 బీడ్ ఉంది, 5 బీడ్స్ యాడ్ చేయాలి. వైట్ తీసేసుకుంటున్నాను నేను లాంతర్ పై గ్లాస్కి అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి గ్లాస్ భాగం స్టార్ట్ అయిపోద్ది. ఇదిగోండి 4 + 1 5. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ వేసాం కదా, దీనిలో వైట్ బీడ్ 1 బీడు, ఇక్కడ ఈ బీడు 2 బీడ్స్ అవుతాయి. 3 బీడ్స్ యాడ్ చేసేయండి. 1 2 3 ఇలా ఈ బీట్లో నుంచి చూసారు కదా, ఇలా పట్టుకుంటాను చూడండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇక్కడ ఉంది కదా, ఈ బీడ్లో నుంచి ఇలా పక్క బీడ్లోకి తీసుకొచ్చాను, అంటే సెకండ్ బీడ్. ఇలా థర్డ్ బీడ్లోకి కూడా నీటిని తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ స్టెప్ అంతా 5 బీట్ మెథడ్ అనేది మనం ఉపయోగిస్తున్నాము. ఇలా నెక్స్ట్ ఈ పక్క బీడ్లోకి ఇలా 5 బీట్ ఫ్లవర్స్ వేసుకొచ్చేటివేనండి. నేను వేస్తూ ఉంటాను, చూసి అల్లుకుంటూ ఉండండి. మీకు ఏదైనా డౌట్ వస్తే కొంచెం వీడియోని వెనక్కి జరుపుకోండి, కొత్త వాళ్ళైతే మీకు అర్థమైపోద్ది. ఓకేనా. నెక్స్ట్ మధ్యన ఆపి చూపించుతూ ఉంటాను, కొత్త వాళ్ళు అర్థం చేసుకుంటాం. బీడ్ వర్క్ కష్టం అండి, కొంచెం అలవాటు పడేదాకా. అలవాటు పడిపోతే ఇంకా ఇబ్బంది ఉండదు. ఇలా 3 బీడ్స్. లాస్ట్ బీట్కి వచ్చేసానండి. ఇదిగోండి, ఇది లాస్ట్ బీట్. చూపిస్తున్నాను చూడండి, ఎలా ఉంటుంది. ఇది లాస్ట్ బీట్.
పైకి తీసుకొచ్చేసేయాలి, కలిపేసేయాలి. కాబట్టి ఈ స్టాండింగ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1 ఈ ఫ్లవర్లో నుంచి ఈ వైట్ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ వైట్ బీడు, మిడిల్లో స్కై బ్లూ బీడ్. ఈ 3 బీడ్స్ అవుతాయి. 1 2 3 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేసేయాలి. ఇలా పైకి తీసుకొచ్చేస్తున్నాను నీడిల్ని. ఇదిగోండి ఇలా మనకి 6 బీట్ ఫ్లవర్స్. ఇదిగోండి ఇక్కడ మధ్యన 6 ఉంది కదా, ఆ 6కి 5 బీడ్స్ ఫ్లవర్స్ లాగా రావాలి. ఇలా ఓకే అండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. అంటే ఈ భాగం వరకు వచ్చేసాం ఇక్కడికి. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్ని బీడ్స్ వస్తాయంటే 12 బీడ్స్ అయితే వస్తాయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 బీడ్స్కి వెయ్యాలి. ఇప్పుడు మనం ఇక్కడ 1 బీడ్ బేస్ అవుతుంది. ప్రతి బీడ్కి మనం వెయ్యాలి. 2 3 4 బీడ్స్ తీసుకున్నాము. ఇక్కడ 1 బీడ్, 4 + 1 5. ఇదిగోండి మనకి వంపు తిరుగుతూ ఉంటుందండి. ఈ స్టెప్ అంతా మనకు వంపు తిరుగుతుంది, కానీ నెక్స్ట్ స్టెప్ వేసేటప్పుడు కవర్ అయిపోద్ది వంపు అనేది. కొంచెం అటుకి ఇటుకి కొంచెం వంపులుగా ఉంటుంది ఈ స్టెప్. ఓకే అండి. మరలా పక్క బీడ్లోకి నీటిని తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 2 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా మరలా పక్క బీడ్లోకి నీటిని తీసుకొచ్చేస్తున్నాను. చూసారు కదా, ఇలా వెనక కూడా చూపిస్తున్నాను చూడండి. ప్రతి బీడ్కి వేసుకెళ్ళిపోవాలి. ఇందాక ఏం చేసామంటే ప్రతి స్టెప్కి ఈ ఫ్లవర్లోంచి బీడు, ఈ ఫ్లవర్లోంచి బీడు 2 బీడ్స్ తీసుకున్నాం. కానీ ఇప్పుడు అలా కాదు, ప్రతి బీడ్కి మనం ఉపయోగించుకోవాలి. 5 బీడ్ ఫ్లవర్స్ వేసేయటమే. 1 2 3 ఇలా. ఓకేనా. మరలా ఒక బీడ్కి 1 బీడ్ తీసుకుంటాం మనం. 3 బీడ్స్ యాడ్ చేసేయటం. ఇదిగోండి ఇలా మొత్తం వేసుకొచ్చేసేయండి. ఇక్కడ 1 బీడ్ తీసుకోండి. ఇక్కడ 2 బీడ్స్ అవుతాయి మనకి. 3 యాడ్ చేసేయండి. అలా మొత్తం వేసుకొచ్చేయండి. చివరి వరకు వచ్చేయండి. 5 బీట్ మెథడ్ అనమాట ఇది. నేను ఎలా వేయాలో చెప్తాను. నేను వేసేస్తా, మీరు వేసేయండి. నేను వేసేసానండి. ఇంకా లాస్ట్కి వచ్చేసాను. ఇదిగోండి లాస్ట్ బీట్ ఇది. ఈ బీట్ లాస్ట్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. 1 బీట్ తీసుకున్నాం కదా మనం. నెక్స్ట్ కలిపేసేయాలి కాబట్టి ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఇలా ఈ ఫ్లవర్లో నుంచి దీన్ని నీడిల్ తీసుకొచ్చేయండి. ఇలా ఇక్కడ ఈ ఫ్లవర్లో నుంచి 1 బీడ్, ఇక్కడ 1 బీడ్ ఉంటుంది. ఈ బీడ్ మొత్తం 3 బీడ్స్. 1 2 3 2 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 3 ఉంటాయి, 2 యాడ్ చేయాలి. ఈ స్టెప్ అంతా మనం 5 బీట్ మెథడ్ ఉపయోగించాం. ఇలా మీరు వేసింది కరెక్టేనండి. ఇలాగే వంపులు వస్తాయి. మీరు ఏమీ కంగారు పడవసరం. మీరు వేసింది కరెక్టేను. ఇదిగోండి ఇలా వంపులుగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సెట్ అయిపోద్ది. ఇప్పుడు చూసారు కదా ఎన్ని వంపులుగా ఉన్నాయో. నెక్స్ట్ స్టెప్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూద్దాం. అప్పుడు ఈ వంపులన్నీ ఉండవన్నమాట. ఇక్కడ వరకు అయితే మీకు ఒక ఫ్లవర్ వాజ్ అయితే ఏర్పడుతుందండి. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసుకుంటే ఇక్కడ వరకు ఎండ్ చేసేసుకుంటే మీకు చక్కగా ఒక ఫ్లవర్ వాజ్ అల్లే ఏర్పడుతుంది. ఇదిగోండి దీన్ని ఇలా అనేస్తే లోపలికి ఇలా ఒక ఫ్లవర్ వాజ్ లాగా ఏర్పడుతుంది. ఒక్క లాంతర్తోనే క్యాప్ అల్లేసాము. క్యాప్ ఉంటుంది చూసారా, టోపీ. ఆ టోపీ కూడా ఇదే మోడల్ వస్తుంది. ఫస్ట్లో చూపించాను. ఇప్పుడు ఇంత మటుకు అల్లుకుంటే ఫ్లవర్ వాజ్ అయిపోద్ది. 2 మోడల్స్ అయిపోయినాయి. ఓకేనా. నెక్స్ట్ 3వ మోడల్ వచ్చేటప్పటికి ఇంకా ఈ ల్యాంప్ గ్లాస్ అనమాట. 3 మోడల్స్ అల్లుకోవచ్చండి ఒక్క దానిలోనే. లెక్క అయితే మనకి ఫ్లవర్ వాజ్ కూడా బాగుంటుందండి. అల్లుకోవాలనుకున్న వాళ్ళు ఇంత మటుకు ఉంచేసుకుని రియల్ ఫ్లవర్స్ పెట్టేసుకోండి. ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ పెట్టుకోవచ్చు. ఏమన్నా కొంచెం చిన్నవి ఉంటాయి చూసారా, అవి పెట్టుకుంటే బాగుంటాయి.
ఓకే అండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. పైకి తీసుకొచ్చేసానండి వైర్ని. ఈ స్టెప్ అయితే ఇలా వంపులుగానే ఉంటుంది, కంగారు పడవసరం లేదండి, ఇలానే ఉంటుంది. మీరు తప్పు వేస్తున్నారేమో అనుకుంటారు, అవసరం లేదు, కరెక్ట్గా ఉంటుంది ఇంతే. ఓకేనా. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. తీసుకొచ్చేసేయండి పైకి వైర్ని. మనం గాజు గ్లాస్ అనేది వెడల్పు చేయటానికి ఒక్కొక్క బీడ్ని ఉపయోగించాం, ప్రతి బీడ్ని దీనికి ఉపయోగించాం అనమాట. ఇంకా ఇప్పుడు ఇలా తిప్పేసుకోండి, ఎదురుకు పెట్టుకోండి. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు 2 బీడ్స్ తీసుకోవాలి. మీరు ఇక్కడ ప్రతి స్టెప్పు చూడండి. నేను ఒక్కొక్కసారోనో అన్నిటికీ వేసేసాను, ఒక్కొక్కసారోనో 2 బీడ్స్కి తీసుకుని వేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 2 బీడ్స్ బేస్ అవుతాయి మనకి. ఇప్పుడు ఇక్కడ 4 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా కనిపిస్తుంది నీట్గా, ఇలా పెట్టి చూపిస్తాం మీకు అడ్డు లేకుండా. ఇదిగోండి ఇలా 4 + 2 6. ఇదిగో ఇలా. నెక్స్ట్ మరలా 2 బీడ్స్ బేస్, 1 2 ఇలా వీలవుతుంది చక్కగా మీకు. ఇక్కడ ఈ ఫ్లవర్లోంచి ఈ బీడు 2 బీడ్స్ బేస్, 1 2 3 బీడ్స్ యాడ్ చేయాలి. పక్కన వర్క్ జరుగుతుందండి, అక్కడ వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఆడుకుంటున్నారు, అల్లరి చేస్తున్నారు అనమాట. ఆ అరుపులు అయితే మీకు ఈ వీడియోలో వినిపిస్తాయి, అడ్జస్ట్ అయిపోండి. 1 2 3 ఇలా. చూడండి ఇలా. నెక్స్ట్ మరలా 2 బీడ్స్ ఇలా, ఈ బీడు ఈ బీడు. ఒకే దానిలో ఈ 2 బీడ్స్ మాత్రం తీసుకోవద్దు, మీకు రాదు. ఈ ఫ్లవర్ ఉందనుకోండి, దీనిలో ఈ 2 బీడ్సే తీసుకున్నారనుకోండి రాదు. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు 2 బీడ్స్ తీసుకుంటేనే బేస్ మీకు వస్తుంది, లేకపోతే నెక్స్ట్ స్టెప్ అనేది ఇలా రాదు మీకు. ఓకే అండి. ఇంకా ఇలా పట్టేసుకుంటున్నాను, ఈజీగా ఉంటుంది, అర్థమైపోయింది కాబట్టి మీకు. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేసేస్తాను ఫాస్ట్గాను, వీడియో లెంత్ అవ్వకుండా. మీకు అర్థమైపోయింది కదా. ఈ స్టెప్ అంతా 5 బీట్ మెథడ్ వేసేయండి. ఇలా మనకి కొంచెం కొంచెం ఈ వంపులు ఉన్నాయి చూసారు, ఇదంతా కవర్ అయిపోతూ వస్తుంది. ఓకే అండి. మరలా 2 బీడ్స్ బేస్, ఇక్కడ 6 బీడ్లో ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఇక్కడ 2 బీడ్స్ 1 2 3 ఉంటాయి, 3 బీడ్స్ యాడ్ చేసేయటమేను. ఓకేనా. ఇలా వేసేయండి అబ్బా. 3 బీడ్స్ ఇక్కడ ఉంటాయి, 3 బీడ్స్ మీరు యాడ్ చేసేయటమేను, వేసేయండి. నేను వేసేస్తూ మీతో మాట్లాడుతూ ఉంటాను. ఇలా బాగా టైట్ వేసేయండి. ఈ వంపు అంతా కవర్ అవ్వాలంటే మనకి ఇక్కడ ఈ స్టెప్లో మీకు చక్కగా నీట్గా అస్సలు లూజ్ అనేది లేకుండా చూస్తేనే మనకి ఈ గాజు గ్లాస్ అనేది నిలబడుతుంది, లేకపోతే మాత్రం మనకి ఈ షేప్ అయితే రాదండి. ఓకేనా. 3 బీడ్స్ యాడ్ చేసేయండి, మీతో మాట్లాడుతూ ఉంటాం. వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయొద్దబ్బా, ఎందుకంటే మీకు ఈ వచ్చిన వాళ్ళకే కదా అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళైనా ఈ లాంతరు ఒక్కొక్క స్టెప్ అండి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క దానికోనో మనం 2 బీడ్స్ తీసుకున్నాము, ఆ ఒక్కొక్క ఫ్లవర్లో నుంచి ఒక బీడు, ఇంకో ఫ్లవర్లో నుంచి ఇంకొక బీడు తీసుకున్నాం. ఇంకొకసారోనో 1 బీడ్తోనే మరలా వేసాం ఇలా. అందుకని చెప్పేసి మీరు అసలు వీడియోని స్కిప్ చెయ్యొద్దు, ప్రతి స్టెప్పు ఇంపార్టెంటేనండి బీట్ వర్క్లోను. ఇలా టైట్గా లాగేసేయండి, మనకి ఇలా రావాలి. ఇక్కడే షేప్ మనకి తయారయ్యేది, ఇక్కడ ల్యాంప్ గ్లాస్ అనేది ఇక్కడే అందం వస్తుంది మనకి. ఓకేనా. మీరు ఈ స్టెప్లోనే చక్కగా నీట్గా లాగితేనే కరెక్ట్ వేలో వేసుకోవాలి. చూసారు కదా 6 6 6 అలా వేస్తేనే మీకు పైన అందం ఉండదు, ఇక్కడే లాంతరు ఈ ల్యాంపు, టేబుల్ ల్యాంపు గ్లాస్ యొక్క అందం ఉంటుంది అనమాట. ఓకే అండి. వేసేయండి అబ్బా, నేను వేసేస్తూ ఉంటా, మాట్లాడుతూ వేసేస్తాను, మీరు వేసేసేయండి. ఇలా ఇలా మరలా 2 బీడ్స్ బేస్, ఇలా లాంతరు ఉంది చూసారా, ప్రీవియస్ వీడియోస్లో చాలా బాగుంటుందండి అల్లిక. మీరు అది ఇది చక్కగా అల్లుకోండి. లాంతరు టేబుల్ ల్యాంప్ ఈ 2 కూడా పూర్వకాలం నాటివి, మీకు గుర్తుండే ఉంటాయి, ఇప్పుడు వెళ్ళే వాళ్ళకైతే గుర్తు వస్తూ ఉంటాయి.
ఓకేనా. ఇప్పుడు పుట్టిన పిల్లలకు కానీ ఇప్పుడు 25 ఇయర్స్ ఉన్న పిల్లలకు కూడా అర్థం కాదు. మనకి కరెంటు లేని టైంలో ఇవి మనకి ఒక లక్ష్మీ స్వరూపాలు. లాంతర్ కానీ ఇలా టేబుల్ ల్యాంప్ కానీ ఇవి మనకి లక్ష్మీ స్వరూపాలండి. అలా అంతే కదండి. పూర్వం రోజుల్లో మనకి మన జీవనోపాధికి వీటితోనే ముడిపడి ఉంది. ఇలా అంతరు ల్యాంపులతోనే. ఇప్పుడు అంటే మనకు కరెంట్ ఉంది, మనకి వీటితో పని లేదు, అసలు ఇవేంటో కూడా తెలియదు. అప్పట్లో కరెంట్ లేదు కాబట్టి అండి మనం ఉపయోగించే వస్తువు ప్రతిదీ లక్ష్మీ స్వరూపమేనండి. ఇప్పుడు అసలు కిరోసిన్ కూడా దొరకట్లేదండి మనకి, చూద్దామన్నా కానీ. ఇలా చూసారా, మనకి వంపు అనేది ఇలా నీట్గా వచ్చేస్తుంది, ఒక బౌల్ షేప్ లాగా రెడీ అయిపోతుంది. 3 బీడ్స్. ఒక్కొక్క షేప్ మారుతూ ఉంటుందండి, ఒక్కొక్క స్టెప్ పెరిగే కొలది బీడ్ వర్క్లోను అసలు ఆ షేపే మారిపోతూ ఉంటుంది అనమాట. ఇదిగోండి, నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసామండి. ఇంకా 2 బీడ్స్. ఇదిగోండి లాస్ట్కి ఈ పక్క బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చిపోదాము. ఈ ఫ్లవర్లో నుంచి కూడా పైకి నీడిల్ తీసుకొచ్చేద్దాము. ఇక్కడ 1, దీనిలో నుంచి 1, ఇక్కడ 2 ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి. 2 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లో నుంచి ఇలా పైకి వచ్చేసేయండి. మరలా ఇలా ఇప్పుడు ఇదంతా సెట్ చేసేయండి. చూసారా, కవర్ చేసేసింది. ఇందాక ఈ స్టెప్లో వంపు అంతా ఈ 6 బీట్ వెయ్యంగానే మనకి ఎంత నీట్గా ఉందో చూడండి. ఓకేనా. ఈ స్టెప్ అంతా 6 బీట్ మెథడ్ అనేది మనం ఉపయోగించాము. ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి ఇలా ముందు ఒకసారి సెట్ చేయండి, తర్వాత చెక్ చేసుకోండి 6 బీట్ వేసామా లేదా అనేది మొత్తం చక్కగా నీట్గా చేసేసుకోండి. ఓకే అండి, ఇక్కడ వరకు అయితే వేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడి నుంచి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, పార్ట్ 2. ఈ వీడియో ల్యాంపు అల్లే విధానం ఇంతటితో ముగించేద్దామండి. ఇక్కడ వరకు వేసేసుకోండి. ఇంకా ఈ పై భాగం నుంచి ఇక్కడ వరకు వేసేసాం కాబట్టి ఇంకా ఇదిగోండి ఇదొకటి, ఈ భాగం ఒకటి, ఈ భాగం పైన నెక్స్ట్ పార్ట్ 3లో షేర్ చేస్తాను. ఓకే అండి. ఇదిగోండి చక్క ముందు మాత్రం మీరు అల్లుకున్న తర్వాత ఇలా ఒక్కసారి ఇదిగోండి దీన్ని ఇలా సెట్ చేయండి. అప్పుడు మనకి ఇందాక ఉన్న వంపులు ఉన్నాయి చూసారు, వంపులంతా ఈ స్టెప్లో కవర్ అయిపోతాయి. చక్కటి బౌలల్లే ఏర్పడిపోద్ది మనకి. చూడండి ఎంత బాగుందోను. ఓకేనా. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని చూసిన తర్వాత ఒక లైక్ ఇచ్చారో లేదో చూడండి అబ్బా, లైక్ ఇచ్చేసేయండి, కామెంట్ చేసేయండి. మీరు అల్లుకున్న తర్వాత డన్ అని కామెంట్ చేసేయండి. ఏం అవసరం లేదు, మీరు అల్లుకున్న తర్వాత కింద కామెంట్ బాక్స్లో డన్ అనేసేయండి చాలు. ఇంకా మీరు ఏం పెట్టవసరం లేదు. మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కూడా మీరు కామెంట్ చేయాలనుకుంటే చేయండి. ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నాను. టేబుల్ ల్యాంప్ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 ముగించేస్తున్నాను. పార్ట్ 3లో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.